పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరే ఒక ప్రభంజనం. అటు రాజకీయాలను, ఇటు సినిమాల్లోనూ తనదైన విశేషమైనటువంటి మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్న ఒక రాజకీయ, సినిమా కథానాయకుడు. ఈ రోజుల్లో జనాన్ని చైతన్యపరిచి, జనాలను ముందుకు తీసుకువెళ్తున్న నిజమైన నాయకుడు ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా సెప్టెంబర్ 25 దసరా రోజుల్లో రిలీజ్ అయిన 'ఓజీ' సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో, ఇంకెంత సృష్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు రాజకీయాల్లో చాలా బిజీగా ఉండి, అంటే ఆయన కూటమి ప్రభుత్వంలో పార్టీ జనసేనని గెలిపించుకొని కూటమితో కలిసి ఉపరాష్ట్రపతిగా పలు మంత్రిత్వ శాఖలకు ఆహ్, మం మంత్రిత్వ శాఖల మంత్రిగా ఆయన జనాలకు అందిస్తున్న సేవలు మనం ఎంతైనా కొనియాడాలి. అటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన తర్వాత సినిమాలు అంతకుముందు ఆహ్, కమిట్ అయినటువంటి సినిమాలు, స్టార్ట్ అయినటువంటి సినిమాల పరిస్థితి ఏమిటని అంతా డోలాయమానంలో పడినప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ అభిమానులను నిరాశపరచకూడదని, అలాగే ప్రొడ్యూసర్‌ని నష్టపరచకూడదని అలాగా ఆలోచించి 'హరిహర వీరమల్లు' అప్పటికే ప్రారంభమైనటువంటి మళ్ళా 'ఓజీ' అలాగే ఆహ్, 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు కమిట్ అయ్యాం కాబట్టి వాటిని కంప్లీట్ చేద్దాం అవి కంప్లీట్ చేసి అందరికీ ఒక సందేహం వచ్చింది. సినిమాల నుంచి పూర్తిగా ఈయన వైదొలుగుతాడా? పూర్తిగా జనజీవన స్రవంతిలో ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా ఉన్నారు కాబట్టి సినిమాలకి ఇంకా ప్లేస్ లేదా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి భవిష్యత్తులో ఇంక మనకు సినిమాలు రావా? అని అభిమానులే కాదు, తెలుగు సినిమా ప్రేక్షకులందరినీ, ఇంకా మాట్లాడితే తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా కలిచివేసింది. ఏంటి ఇంక చేయడని. సరే ముందు ఈ సినిమాలు కంప్లీట్ చేద్దాం అన్నట్టుగా ఆయన కమిట్ అయ్యి 'ఓజీ' సినిమా 'అరివర వీరమల్లు' రిలీజ్ అయింది. ఆనందించారు. వాటికి కూడా కొంత సమయం వెచ్చించి, ఎందుకంటే పరిపాలనాపరమైనటువంటి బాధ్యతలు పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. ఆ టైంలో కొంత సమయాన్ని ఇచ్చి దీనికి కూడా ఆ తర్వాత 'హరిహర వీరమల్లు' తర్వాత 'ఓజీ' సినిమా కూడా రిలీజ్ అయింది. అది ఎంతటి విజయాన్ని సాధించిందో మనం చూడక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ రికార్డ్‌గా నెలకొందని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఆ తర్వాత ఇంకేమిటి నెక్స్ట్ అన్నప్పుడు ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రాబబ్లీ ఉగాది సమయంలో రావచ్చు అని చెప్పి దానికి సంబంధించినటువంటి షూటింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న టైంలో కొన్ని వాక్యాలు లేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాల నుంచి వైదొలగట్లేదు, రిటైర్ అవ్వట్లేదు, ఇంకా సినిమాలు చేస్తాడు అనడానికి కొన్ని స్టేట్మెంట్స్ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు ఇండస్ట్రీ పెద్దలు కానీ చెప్పడం జరిగింది. సినిమా నా తల్లి లాంటిది, నేను రాజకీయాల్లో అడుగు వేయడానికి కూడా సినిమాయే నాకు కారణంగా పునాదిగా నిలిచిందని చెప్పి ఆయన చెప్పడం. అలాగే సినిమా నుంచి నేను ఆదాయం సంపాదించుకోవాలని ఒక విషయం చెప్పడం. ఇవన్నీ జరిగిన తరువాత ఆహ్, మొన్నటి రోజున ఇది కొత్త అప్డేటు. అది అంటే అది ఒక ఆశాజనకమైనటువంటి అప్డేట్ అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేయడం లేదు. ఎందుకంటే ప్రముఖ నిర్మాత రీసెంట్‌గా అంటే 'వకీల్ సాబ్' సినిమా తీసినటువంటి 'దిల్ రాజు' గారు మొన్న జరిగినటువంటి 'ఓజీ' సెలబ్రేషన్స్ ఆ సక్సెస్ మీట్ విషయంలో మాట్లాడుతూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనీసం సంవత్సరానికో సినిమా మా వాళ్ళంటి వాళ్ళందరి కోసం అందించాలని చెప్పి అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులందరి తరపున ఆయన అనడం. ఒక్క సినిమా చేయడం అని చెప్పేసి. సినిమా నాకు తల్లి లాంటిది అని తల్లిని ఎవరైనా వదిలిపెడతారా? వదిలిపెట్టరు కదా! కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ గాని ఇవన్నీ చూస్తే నెక్స్ట్ ఇక్కడేంటంటే 'దిల్ రాజు' గారు ఇప్పుడు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయడానికి సంసిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవి ఇంకా అఫీషియల్‌గా మనకు రావాలి గానీ, ఏదైనా సరే అఫీషియల్‌గా వచ్చినా రాకపోయినా ఇప్పుడు బాగా ప్రామిసింగ్ డైరెక్టర్‌గా ఉండి వరుస విజయాలతో అపజయం లేకుండా ఆఫ్టర్ 'రాజమౌళి' తర్వాత ఆ దిశగా విజయాల దిశగా సాగుతున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో 'దిల్ రాజు' గారు ప్రొడ్యూస్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో యాక్ట్ చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీ అంతా చక్కర్లు కొడుతోంది. ఇది నిజమైతే ఎంత బాగుండని అభిమానులు అప్పుడే ఆ కోణంలో చూస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అనిల్ రావిపూడికి చేసిన ఈ ప్రతి సినిమాలోనూ మంచి సక్సెస్. రీసెంట్‌గా కూడా 'సంక్రాంతికి వస్తున్నాం' అనే ఒక సినిమా 300,00,00,000 పైన కలెక్షన్ సాధించి వెంకటేష్ బాబుతో పెద్ద హిట్ ఇచ్చాడు. తర్వాత మొట్టమొదటి సినిమా 'పటాస్' తీసుకోండి. తర్వాత 'సుప్రీం', 'సరిలేరు నీకెవ్వరు', 'ఎఫ్2', 'ఎఫ్3' అలాగే బాలయ్య బాబుతో 'భగవంత్ కేసరి', తర్వాత వెంకటేష్ బాబుతో 'సంక్రాంతికి వస్తున్నాం.' ఈ రకమైన అన్ని సినిమాలు కూడా విజయ పరంపర మొత్తం ఇండస్ట్రీలో ఒక బ్రాండ్‌గా నిలిచిపోయాడు అనిల్ రావిపూడి. ఆయన ఇప్పుడు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మన 'శంకర వరప్రసాద్ మాస్టర్' గారు అనే సినిమా తీస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి ప్రోమోస్ కానీ, పోస్టర్స్ కానీ ఎప్పటికి సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ సినిమా సంక్రాంతికి ఆయన సంక్రాంతి సెంటిమెంట్‌గా కూడా అనుకోవచ్చు. సంక్రాంతికి మనందరి ముందు వస్తోంది. అది అయిపోయిన తర్వాత 'దిల్ రాజు' గారి బ్యానర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఆహ్, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో
ఒక సినిమా రానుంది, తయారు కానుంది. దీనికి ఆల్రెడీ బీజాలు పడ్డాయి. దీనికి ప్రణాళికలు స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది. నిజంగా నెక్స్ట్ ఇయర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆల్రెడీ మనకి 'గబ్బర్ సింగ్' డైరెక్టర్ 'హరీష్ శంకర్' కాంబినేషన్‌లో మనకి డెఫినిట్‌గా ఏప్రిల్‌కొస్తుంది. బహుశా నిజంగా ఈ ప్రణాళిక, ఈ ఆలోచనల్లోంచి ఆచరణలోకొస్తే గనక నెక్స్ట్ ఇయరే అక్టోబర్‌కో 'దిల్ రాజు' గారి సినిమా పవన్ కళ్యాణ్, 'దిల్ రాజు', అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో డెఫినిట్‌గా ఒక మంచి ఎంటర్‌టైనర్ 'పవర్ స్టార్' నుంచి పవర్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ ఒక మూవీ. ఎందుకంటే అనిల్ రావిపూడి కూడా రెగ్యులర్ డైరెక్టర్‌లా కాకుండా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అవ్వడం అంటే ఎన్నో విధాలు. ఒక జోనర్‌కే లిమిట్ అయిపోకుండా, పరిమితం అయిపోకుండా, అలాగే చిన్న హీరో, పెద్ద హీరో కాకుండా ప్రతి సినిమా కూడా ఒక అద్భుతంగా మలచడంలో ప్రజల నాడి, అభిమానుల నాడి కాదు. ఎందుకంటే బాలయ్య బాబు అభిమానులు ఒక రకంగా ఉంటారు. చిరంజీవి గారి అభిమానులు ఒకలా ఉంటారు. వెంకటేష్ బాబు అభిమానుల నాడి పట్టుకోవడం కాదు. సినిమా నాడి పట్టుకుని, సినిమా ప్రేక్షకుల నాడి పట్టుకుని, సినిమాలు ఆద్యంతం వినోదభరితంగా తనదైన మార్కులో అనిల్ రావిపూడి అంటే ఒక మార్కు, ఒక బ్రాండు ఏర్పరచుకుని ప్రతి సినిమా ఏదో జస్ట్ ఏదో బావుంటుందని అనుకోకుండా ఒక సూపర్ డూపర్ హిట్ కావాల్సిన అన్ని హంగులు ఉండేటట్టుగా ప్రజలందరి మన్ననలు పొందేటట్టుగా అనిల్ రావిపూడి తీయడంలో బాగా ఆరితేరిపోయాడు. ఇక ఈ 'మనశంకర వరప్రసాద్ మాస్టర్' అనే ఆ సినిమాకి అన్ని పాజిటివ్ వైబ్సే కనపడతాయి. 'మెగాస్టార్' సినిమా. అదేంటో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోకూడదు. ఈ వయసులో కూడా, ఈ వయసేంటి ఆయనకి ఏ వయసు లేదు గానీ 70 ఏళ్ల వయసులో కూడా ఒక అద్భుతంగా ఒక యంగ్ హీరోలాగా కాంపిటీట్ అవుతూ మొన్న వచ్చినటువంటి ఆ 'నయనతారతో' ఒక సాంగ్ 'మీసాల పిల్ల' అనే సాంగ్‌లో ఆయన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ గాని అన్నీ చూస్తే అనిల్ రావిపూడి అచ్చంగా ఒక అభిమాని ఎలా మన మెగాస్టార్ కావాలో అలా తీస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే అనిల్ రావిపూడి ప్రేక్షకులు ఎందుకంటే అతను కూడా ఒక అభిమాని కాబట్టి, సినిమా అభిమాని, అలాగే మెగాస్టార్ అభిమాని కాబట్టి మనమేంటంటే అందులో కూడా వెంకటేష్ గారి సినిమాలో మొన్న ఆ 'రమణ గోగుల్' చేత ఒక ప్రత్యేకించి ఒక సాంగ్ చెప్తే ఆ సాంగు ఆ సినిమా విజయానికి అంటే 'సంక్రాంతి కోసం' సినిమా విజయానికి ముఖ్యంగా అది నిలబడింది, దోహదపడింది. అలాగే ఇందులో కూడా మళ్ళా ఉదిత్ నారాయణని తీసుకొచ్చి ఉదిత్ నారాయణతో ఈ ఇందాక చెప్పిన 'మీసాల పిల్ల' అనే ఆ పాట పాడించడం ఇవన్నీ అంటే ఆయన అభిరుచికి నిదర్శనం. సినిమా సక్సెస్ విజయానికి ఒక కారణం అని కూడా చెప్పొచ్చనమాట. సో, ఇవన్నీ ఎలా ఉన్నా ఇప్పుడు అనిల్ రావిపూడి 'దిల్ రాజు' మన 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ సినిమాలో ఇప్పటిదాకా ఇలా జరుగుతుందనే ఒక మాటొచ్చింది. అలా అది అది అధికారికంగా ప్రకటించాలి. అది ఇప్పటిదాకా నిజమని నేను చెప్పలేను. ఒక అందమైన అంచనా. ఈ అందమైన అంచనా నిజమైతే మళ్ళీ 'పవర్ స్టార్' స్టామినా మనందరికి 'పవర్ స్టార్' మనకి ఆ వినోదాల్లో ముంచెత్తి తేల్తాడనడం డౌట్ లేదు. అభిమానులకే కాదు ఇది అందరికీ తెలుగు ప్రేక్షకులందరికి కూడా ఒక ఆశాజనకమైన వార్తగా చెప్పొచ్చు. సో, వి విల్ వెయిట్ ఫర్ అంటే ముందు ప్రకటన రావాలి. ఎలా లేదన్నా వరుసగా 'దిల్ రాజు' గారు చెప్పిన మాట నిజమవ్వాలి. సంవత్సరానికి ఒక సినిమా నిజంగా కూడా మనకి కనీసం ఒక సినిమా 'పవర్ స్టార్' మనకివ్వాలి. పరిపాలనలో పూర్తిగా నిమగ్నమవ్వాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రజల అలాగే తెలుగు ప్రజలకు ఆయన ఆశా కిరణం. ఇంకా మాట్లాడితే భారత ప్రజలకు కూడా రాజకీయంగా ఆయన ఎంతో చేయాలి. అలా చేస్తూనే మనకి ఎంతో కొంత పర్సెంటేజ్ మన అభిమానులకి, సినిమాకి కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుందాం. సో, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే దీని వివరాలు ఏ పండక్కో చెప్తే తెలిసి మనం అప్పుడు ఫిక్స్ అవ్వచ్చు, ఆనందించవచ్చు. అప్పటినుంచి ఆ సినిమాలో మనం ఇంకో రేంజ్‌కెళ్దాం. సో, ఇది నిజం అవ్వాలి. తొందరగానే ఒక ఫైనల్ అయ్యి సెట్స్ మీదకెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా ఆశిద్దాం. థాంక్ యూ.